నువ్వు పుట్టక ముందు తెలుసు, నువ్వు పుట్టిన తర్వాత నీ ప్రతిరోజు, నీ ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనకి ఖచ్చితంగా తెలుసు. పదే పదే ఎందుకు చెప్తానంటే ఇది నువ్వు దేవుని కనెక్ట్ అయ్యే పాయింట్ అన్నమాట. ఇది వాస్తవం, నిజం. కాబట్టి ఎంత మందిలో ఉన్నా, నువ్వు ఏ మూలన కూర్చున్నా, ఏ ధరను కూర్చున్నా, ఏ స్థితిలో కూర్చున్నా, నువ్వు దేవునికి బాగా తెలుసు. ఆయన నిన్ను గమనిస్తానే ఉంటాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, కోట్లాది మంది మనుషుల్లో నీకంటూ రూపును జన్మను ఇచ్చాడంటే, ఇంతమందిలో నిన్నొక దానిని, నిన్నొకరిని స్పష్టంగా గుర్తిస్తేనే కదా. లేకపోతే నీకు అసలు లైఫ్ ఎక్కడా, నీకు జీవితం ఎక్కడా? కాబట్టి ఛాన్స్ లేదు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరితో పాటు నువ్వు కూడా ఉన్నావు అంటే, నువ్వు కూడా కావాలనుకొని ప్రత్యేకంగా నిన్ను చేసి, నిర్మించి, నీకు ప్రాణం పోసి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు తెలుసు, దేవుడికి బాగా తెలుసు.